ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను తిరుమల సార్. పత్తి పంటకైతే మొన్న మందు పిచికారీ చేసిన కదా 2 days బ్యాక్. అయితే ఆ రోజు వీడియోలో ఏం మందులు కొట్టినానో తర్వాత చెప్తా అని అన్నా కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనమైతే మందులు ప్రమోట్ చేయలేదు కాబట్టి మనం చేయం కాబట్టి మనకు అంత ఇంకా సీన్ వచ్చలేదు. కాబట్టి రైతులు ఎవరైనా కాటన్ కొత్తగా వేసేవాళ్ళు కానీ కొంతమంది ఏది పిచికారీ చేసినా దోమ నల్లి పోవడం లేదనే వాళ్ళకి నేను కొట్టిన మందులు ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఒకసారి చూడండి, నా దానిలో 35 రోజుల వయసు పంట ఫస్ట్ మందు పిచికారీ చేసినాను. ఇంకోండి కనిపిస్తుంటే తెల్లదోమ నల్లి చాలా విపరీతంగా ఉండే. అంటే మందు పిచికారీ చేయలేదు నేను. ఇక్కడ దీనికి వాటర్ సరఫరా ఉన్నది. వాన పడినప్పుడే నీళ్ళు ఆగిన చోట తెచ్చుకుంటాం. ఇదంతా చనిపోయింది. అంటే ఇది 35 రోజులు 37 రోజుల వయసు. కొంచెం అప్పుడు విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ విత్తనాలు వాన పడలేదు, ఎంచుముంచి మలిసినాయి. కొంచెం చిన్నగా ఉన్నాయి, అవి కొంచెం పెద్దగా ఉన్నాయి. పెద్ద వర్షానికి విత్తనాలు నాటినాం. మళ్ళీ తర్వాత 2 రోజుల కాలం వర్షం పడితే అన్ని విత్తనాలు బాగా మొలుస్తాయి, కానీ పడలేదన్నమాట. అట్లా కొంచెం ఎంచుముంచులేనాయి. నేను కొట్టిన అయితే కాన్ఫిడర్ బేర్ కంపెనీ వాళ్ళది అండ్ రకాలు 2 కలిపి కొట్టినాను. మంచి రిజల్ట్స్ వచ్చింది. కొట్టుకునే వాళ్ళు అదే టెక్నిక్లో ఏదే కంపెనీ అని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై.